హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి గెట్ రెడ్ మీ విత్ వీడియో. ఇది నేను రీల్స్ కోసం రెడీ అవుతున్నాను. ఈ అవుట్ఫిట్ వచ్చేసి 4 years బ్యాక్ రిలేటివ్స్ ఫంక్షన్లో హల్దీ ఈవెంట్కి అయితే తీసుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక 2 times మాత్రమే యూస్ చేశాను. ఇది అప్పట్లో నాకు కొంచెం డిఫరెంట్ అనిపించి అవుట్ఫిట్ అయితే తీసుకున్నాను. యాక్చువల్గా నాకు దీన్ని ఏం తెలీదు. ఇది ఎలా వచ్చిందంటే ఒక ఫ్రాక్ లాగా వచ్చి పైన కోట్ లాగా వచ్చింది. దీనికి సైడ్కి నాట్స్ అనేవి ఉన్నాయన్నట్టు. ఇది మీకు అర్థమవుతుందో లేదని చెప్పి స్టూల్ ఎక్కి మరీ చూపిస్తున్నాను ఇక్కడ. సో ఫస్ట్ అయితే నేను మేకప్ వేసుకుని తర్వాత హెయిర్ స్టైల్ వేసుకుందాం అనుకుంటున్నాను. అప్పట్లో హెయిర్ కూడా డ్రై అవుతుంది, మేకప్ కూడా మంచిగా బ్లెండ్ అవుతుంది, ఫైనల్ అవుట్పుట్లో కూడా చాలా బాగా కనిపిస్తుంది అని చెప్పి. సో ఈ ఎల్లో కలర్ డ్రెస్ని నేను ఎలా స్టైల్ చేశాను అనేది మీరు లాస్ట్లో అయితే చూసేయండి. ఫస్ట్ వచ్చేసి ఎన్ని ఆప్షన్స్ ఉండే ఇయర్ రింగ్స్ ఇందులో, రెడ్ కలర్, ఎల్లో కలర్, వైట్ కలర్, గ్రీన్ కలర్, ఏ కలర్ పెట్టుకోవాలో కూడా అర్థం కాలేదు స్టార్టింగ్లో. ఫస్ట్ అయితే నేను మేకప్ చేసేసుకున్నాను. ఇక్కడ నా హెయిర్ చాలా ఫ్రిజ్గా ఉంది. సో నేను హెయిర్ని స్ట్రైట్నింగ్ చేసుకుందాం అనుకున్నాను. ఎప్పుడైనా హీట్ ప్రోడక్ట్స్ వాడే ముందు మనం ఫస్ట్ హీట్ ప్రొటెక్టర్ కానీ సిరం కానీ యూస్ చేయాలి. సో నేను ఫస్ట్ అయితే సిరం పెట్టేసుకొని నేను స్ట్రైట్నింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ నేను వచ్చేసి రెగ్యులర్ స్ట్రైట్నర్ కాకుండా బ్రష్ స్ట్రైట్నర్ అయితే యూస్ చేశాను. బ్రష్ స్ట్రైట్నర్ ఏంటి అనుకుంటున్నారా? వెయిట్ చూద్దురు. ఏంటి అంటే రెగ్యులర్ స్ట్రైట్నర్తో చేస్తే చాలా టైం పడుతుంది, అలాగే నాకు కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా టైం టేకన్ ప్రాసెస్ అండ్ హ్యాండ్స్ కూడా చాలా పెయిన్ వస్తుంది. సో ఈ బ్రష్తో అయితే చాలా ఈజీగా అయిపోతుంది. ఈ స్ట్రైట్నర్ బ్రష్ వచ్చేసి ఫిలిప్స్ బ్రాండ్, చాలా బాగా వర్క్ అవుతుంది, చాలా బాగా యూజ్ అవుతుంది కూడా, టైం కూడా చాలా సేవ్ అవుతుంది. నాలానే మీరు కూడా ఒక హెయిర్ స్టైల్ అనుకొని ఇంకో హెయిర్ స్టైల్ వేసుకుంటారా ఎప్పుడైనా? నేను ఎప్పుడు అలానే చేస్తుంటాను. ఇక్కడ నేను మిడిల్ పార్టిషన్ తీసుకొని స్టెప్ ఫోల్డింగ్స్ అయితే చేసేసుకున్నాను. మేకప్ అయిపోయింది, హెయిర్ స్టైల్ అయిపోయింది, ఇయర్ రింగ్స్ కూడా పెట్టేసుకున్నాను. అయినా ఒకటి తక్కువైంది అనిపించింది, నెయిల్ పాలిష్ పెట్టుకోవడం మర్చిపోయాను. సో ఫైనల్గా నెయిల్ పాలిష్ పెట్టుకున్నాను. ఈ లుక్ ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసేయండి. బాయ్.